నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జియాద్ రెహమాన్ ఒక తీర్పు ఇచ్చారు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్న స్టూడెంట్కి ఒంట్లో బాగాలేదు, టైం వేస్ట్ కాకుండా ఆయన తరఫున వేరే వాళ్ళు రాసేటట్టు. ఈ విధంగా జీవల్ రోషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ పిల్లాడు కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ ఎగ్జామినేషన్ కీమ్ 2024 ఎంట్రన్స్ రాయాలి. దురదృష్టవశాత్తు అతనికి ఒంట్లో బాగాలేదు, రాయలేకపోతున్నాడు. కానీ ఎగ్జామ్ రాయాలి, ఇయర్ వేస్ట్ కాకూడదు. ఆ టైంలో ఎవరితోనైనా క్యాండిడేట్తో అసిస్టెన్స్ తీసుకుని ఈయన చెప్తుంటే ఆన్సర్లు అతను రాయాలి. ఈ విధంగా హైకోర్టులో రిట్ ఫైల్ చేశాడు. నా ఇయర్ వేస్ట్ కాకుండా నాకు ఎగ్జామినేషన్ అసిస్టెన్స్ ద్వారా రాసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే సదరు కోర్టు ఇరుపక్షాల వాదనలు విని ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఇది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోతున్న క్యాండిడేట్కి 10th క్లాస్ క్యాండిడేట్తో హెల్ప్ తీసుకునేటట్టు ఈ విధంగా. ఎందుకంటే ఇంజనీరింగ్ క్యాండిడేట్కి మళ్ళీ 12th అంటే సొంతంగా రాసి ఇట్లా అవుతుంది, మిస్యూజ్ అవుతుంది అని చేస్తూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోతున్న క్యాండిడేట్ 10th పాస్ అయి ఉండాలి. ఇంజనీరింగ్ అంటే అంత కాదు, ఈ క్యాండిడేట్ ఏది చెప్తే అదే రాయాలి ఆ స్టూడెంటు, అసిస్టెంటు. ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా తెలిసేదేంటి, ఎవరైనా ఎంట్రన్స్ రాసే క్యాండిడేట్కి ఒంట్లో బాగాలేకపోతే, ఏదైనా జ్వరం వచ్చినా, యాక్సిడెంట్ అయినా అతను వేరే స్టూడెంట్తో తన ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఇట్లా ఇయర్ వేస్ట్ కానియకుండా అసిస్టెన్స్ తీసుకోవచ్చు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. ఏదో ఒంట్లో బాగాలేదు, ఇయర్ వేస్ట్ అవుతుంది, అయ్యో నేను ఈ ఎగ్జామ్ రాయలేనే అని బాధపడే అవసరం లేదు. ఇట్లా వేరే వాడితో అసిస్టెన్స్ తీసుకుని ఇతను చెప్తూ ఉంటాడు, అతను రాస్తాడు, ఇట్లా ఎంట్రన్స్ రాయొచ్చు. థ్యాంక్ యూ.